పార్లమెంట్ ఎన్నికలకు కూడా అంతాకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు 2 జాతీయ పార్టీలు, అలాగే 3 ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ముందడుగులేస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్త పార్టీ ఇప్పుడు తెర మీదకొస్తుంది. యుగతులసి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మేము పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలుపుతున్నారు. మరి దీని పార్టీకి సంబంధించి ఎటువంటి విషయాలు వీరి దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం. యుగతులసి పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఈరోజు బీహార్‌లో లాస్ట్ నామినేషన్‌లు ఉండబోతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో మీ ప్రభంజనం ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎన్నికలకి ఏ విధంగా వెళ్తున్నారు? జై గోమాత. ఎన్నికలకి యుగ తులసి పార్టీ గోమాత జెండాతోని వెళ్తున్నది. గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని మేము సంకల్పం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా గోహింస జరుగుతున్నాయి, గో హత్యలు జరుగుతున్నాయి. అక్రమంగా గోవులని కంటైనర్లో బస్సులలో తరలిస్తున్నారు. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి బోర్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏవి కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మేము ఈరోజు నుంచి ఢిల్లీలో బీజేపీ అంటే బీఫ్ జనతా పార్టీ అని చెప్తాం. ఇంత అక్రమంగా గోవులను హింసించి చంపేస్తుంటే గోవధ నిషేధ చట్టాలని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడమే తప్ప గోహింసను ఆపడం లేదు, గోహత్యలను ఆపడం లేదు. దీన్ని రాజకీయ కోణంలో పరిష్కరించాల్సినటువంటి అంశం కాబట్టే యుగ తులసి పార్టీని స్థాపించి ఈరోజు ఆ పార్టీ 543 స్థానాలకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తు అనగానే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గుర్తుని మాకు కేటాయించడం జరిగింది. రోడ్ రోలర్. ఈ రోడ్ రోలర్తోని కసాయి పార్టీలను తొక్కుకుంటూ పోవడం కోసమే మాకు ఈ గుర్తు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం లేదు కాబట్టి. సార్, ఇప్పుడు ఎన్నికలకి అంతా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి చూసుకున్నట్లయితే మోడీ ఒకే నినాదంతో వెళ్తున్నారు. మోడీ జపంతో దేశం మొత్తం నడుస్తుంది. ఇప్పుడు మోడీ పైన మీరు ఎన్నికల్లో పోటీలో దిగుతామంటూ చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్ మోడీ కోసం? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఇద్దరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు గోమాత విషయంలో. గోవులతో ఫోటోలు దిగడం తప్ప గో రక్షణ కోసం మాట్లాడడం లేదు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ వారు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని వారు డైరెక్ట్గా ప్రశ్నించారు. బీఫ్ ఎక్స్పోర్ట్లో హిందుస్థాన్ నెంబర్ 1గా ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేశ ప్రధాని దీన్ని ఎందుకు ఆపడం లేదు? గుజరాత్ వాళ్ళు కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తే వారికి సబ్సిడీ లేదు, కానీ బీఫ్ మీద సబ్సిడీ ఇచ్చి నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి దేశ ప్రధాని నేను ప్రశ్నిస్తున్నా. గోహింస చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుండి కొన్ని కోట్ల గోవులు కోతకు పోతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్నాడు. ఒక్కసారి కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడంలో మీకు వస్తున్నటువంటి బాధ ఏంటి? సెక్యులర్ పార్టీలతో సమానంగా మీరు ఈరోజు గోహింసని పాల్పడుతున్నారు. నరేంద్ర మోడీ గారు గోవుని జాతీయ ప్రాణిని ప్రకటించకపోతే రాహుల్ గాంధీ ప్రకటిస్తాడా? ప్రశ్నించాల్సినటువంటి పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. ఆన్సర్ చెప్పాల్సినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఈ ఎన్నికల్లో గత 10 సంవత్సరాల నుండి కూడా నరేంద్ర మోడీ గారు ఛాయ్ కే ఊపర్ చర్చ, ఛాయ్ కే ఊపర్ చర్చ అనుకుంటూ ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గాయ్ కే ఊపర్ చర్చ హోనా చాహియే, గోమాత కా రాష్ట్రమాత ఘోషిత్ హోనా చాహియే అని యుగ తులసి పార్టీ నిదానం తీసుకుంది. గోహత్యలు లేని రాష్ట్రం, గోహత్యలు లేని భారతదేశాన్ని చూడడం కోసం యుగ తులసి పార్టీ స్థాపించాం. మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. 4 దశలో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మీ మీ స్థానం ఏ విధంగా ఉండబోతుంది? మీ రోడ్ రోలర్ సింబల్ ఏ విధంగా వెళ్తుంది? ఒకవైపు కేసీఆర్ కూడా గతంలో ఈ సింబల్స్ పైన ముఖ్యంగా పోటీ ఫైట్ అయితే చేశారు వారి కారుకి సంబంధించి. ఇప్పుడు మీ రోడ్ రోలర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఎలా ఉండబోతుంది? ఉభయ తెలుగు రాష్ట్రాలే
కాకుండా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంటు, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకి రోడ్ రోలర్ గుర్తుపైన మా అభ్యర్థులు నిలబడుతున్నారు. కేవలం గోమాత కోసం పనిచేసిన వాళ్ళకి మేము టికెట్లు ఇస్తున్నాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా గోహింస జరుగుతున్నందుకు వారణాసిలో శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో 10 సంవత్సరాల నుండి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి కాశీ విశ్వనాథుని సాక్షిగా మీరు కాశీ విశ్వనాథుడు అనగానే శివుని వాహనం నందీశ్వరుడు నరుకుతుంటే కూడా మాట్లాడడం లేదు. గోజాతి పూర్తిగా అంతరించిపోతున్నందుకు వారిని ప్రశ్నించడం కోసం వారణాసి నుండి యుగతులసి పార్టీ అభ్యర్థిగా నేను బరిలో దిగుతున్నా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి చెవులో పడే విధంగా మా ప్రచారం ఉంటుంది. గోవును జాతీయ ప్రాణిగా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసే విధంగా మా గోభక్తులందరూ కూడా సంఘటితం చేస్తున్నాం. ఖచ్చితంగా రోడ్ రోలర్ అనగానే అన్ని రాజకీయ పార్టీలు ఒక భయం ఏర్పడ్డది. ఎందుకంటే ఏ ఒక్క మంచి పని చేయాలన్నా కూడా ఫస్ట్ రోడ్ అనేది వేయాలి. ఆ రోడ్ వేయడానికి రోడ్ రోలర్ ఉపయోగపడుతుంది. సో గోమాతకి మేము ఒక రోడ్ రోలర్గా ఈరోజు మంచి దారిని చూపించాలి. గోవు ఉండవలసినటువంటి ప్రాంతం గ్రామాలు కానీ ఈరోజు వధశాలలో ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు గోవులను రక్షించడం కోసమే యుగతులసి పార్టీ ఎజెండాతో ముందుకు వెళ్తుంది. మరి ఫైనల్ మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు గోవులకు సంబంధించి? ఇంతవరకు మీరు చెప్తున్న మాటల్లో ఇప్పుడు గోవుల కోసం మీరు ఏం చేస్తే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒక హాట్ టాపిక్గా మారుతుంది? కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మంత్రివర్గంలో ఉన్నట్టు అందరూ కూడా ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇది అడ్డంకి కాదు. మీరు వెంటనే ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని ఒక్కసారి చదివి, అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం, సకల దేవతా స్వరూపమైనటువంటి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించి పులికి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా గోవుకి తీసుకొచ్చినట్టే భారతదేశంలో ఎక్కడ కూడా గోహత్యలు జరగవు, గోవులను అక్రమంగా తరలించరు. గోహత్యలు పాల్పడుతున్నట్టు వారిని అందరినీ కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ గోవు జోలికి వచ్చినా వాడు గోవు మాత మీద చెయ్యి వేసినా వాడిని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి, ఉరిశిక్ష తీసే విధంగా చట్టాలు తీసుకురావాలని యుగతులసి పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది సార్? ఏపీ తెలంగాణలో ఫైనల్గా చెప్పండి ఏ విధంగా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి ప్రధాన హబ్గా ఏపీ తెలంగాణగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాలందరినీ కూడా కలుపుకున్నాం. స్వామీజీలందరితో మాట్లాడినాం. మరి ముఖ్యంగా హిందూపురం నుండి పోటీ చేస్తున్నటువంటి పరిపూర్ణానంద స్వామి వారు కూడా తాను భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అలాంటి కరడు కట్టినటువంటి హిందూవాదులకు కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా వారిని కూడా మేము యుగతులసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారు హిందూపురం ఎంపీగా యుగతులసి పార్టీ రోడ్ రోలర్ గుర్తుపైన పోటీ చేయాలని మరొకసారి మేము ఢిల్లీలో ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ వారిని మేము యుగతులసి పార్టీకి ఆహ్వానించడం కూడా జరిగింది. ఖచ్చితంగా పరిపూర్ణానంద స్వామి వారు లాంటి వారందరూ కూడా ధర్మరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వారందరికీ కూడా యుగతులసి పార్టీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా మారింది. వారిని మేము అకామిడేట్ చేస్తాం, వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ పార్టీలకి గట్టిగా గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు యుగతులసి పార్టీ అడుగులు వేస్తుంది. అక్కడ పార్టీలన్నీ కూడా మైనార్టీలో ఉన్నటువంటి మైనార్టీలకి ప్రాధాన్యతను ఇస్తూ మెజారిటీ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగా వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయి, వాళ్ళ మేనిఫెస్టో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్, బీజేపీ వీరు ఎవ్వరు కూడా గోవుకు సంబంధించినటువంటి ఒక్క అంశం కూడా మేనిఫెస్టోలో పెట్టినందుకు పూర్తిగా గోవే ఎజెండాగా పనిచేస్తున్న యుగతులసి పార్టీని ఒక్కసారి ఓటు వేసి గోమాతను గెలిపించండి మేము ప్రాధాన్యపడుతున్నాం. ప్రతి ఒక్కరిని కూడా అందరూ కూడా ఈ రాజకీయ పార్టీలకు ఒక్కసారి బుద్ధి చెప్పి గోవుకి విజయం చేస్తారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు, సాధు సంతులు అందరం కూడా కలుస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేము ఢిల్లీ కూడా రావడం జరిగింది. జగద్గురు శంకరాచార్యులు పీఠమైనటువంటి 4 పీఠాల్లో ఒక పీఠమైనటువంటి జ్యోతిష్ పీఠం వారిని కలవడం జరిగింది. వారు కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. అదేవిధంగా వారణాసిలో ఉన్నటువంటి ప్రతి స్వామీజీని, ప్రతి ఇంటిని తట్టుతున్నాం. గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, నరేంద్ర మోడీ గారి చెవులో ఈ మాట పడాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తాం.
ఇది ఎన్నికలకు ముందు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల బరిలో ఉంటామని తెలుపుతున్నారు. మరి జాతీయ ప్రాణిగా ఆవును ప్రకటించాలి. ఎందుకంటే అన్ని మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి ఆవు ప్రధానంగా ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా గోహత్యలు పెరుగుతున్నాయి. వాటన్నిటిని అరికట్టాలంటే జాతీయ ప్రాణిగా ఆవును ప్రకటించాలి. తద్వారా అయితే ఆవుకి మంచిగా జరుగుతుందంటూ కూడా తెలుపుతున్నారు. మరి ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచే నేను పోటీ చేస్తున్నాను. నరేంద్ర మోడీకి ఇటు జాతీయ ప్రాణి ఆవుగా మాట ఆయన చెవి విరివించేంత వరకు కూడా మేము ఇక్కడ బరిలో ఉండబోతున్నాం అంటూ కూడా తెలుపుతున్నారు. మరి ఎన్నికలకు సంబంధించి కూడా మేము అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా బరిలో ఉండబోతున్నాం. ఎవరైతే ఆవులకి ప్రేమిస్తారో వారందరూ కూడా మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అంటూ కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.